నా గాజులు ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి కదా. సరే రండి ఈ గాజులకు తగ్గట్టు రెడీ అయిపోదాం. ఇది ఫ్రైడే రోజు రెడీ అయ్యిందనమాట. ఇదిగో మరి ఈ శారీ మీదకి నేను గాజులు ఇలా మ్యాచ్ చేసుకున్నాను. చాలా బాగా మ్యాచ్ అయిపోయాయి కదా. నాకెందుకు పట్టు శారీస్ కన్నా ఇలాంటి శారీస్ చాలా మంచి ఫీల్ ఇస్తాయి. 5 minutes లో డ్రేప్ చేసేసుకోవచ్చు. అలానే మనం చెప్పింది చెప్పినట్టు వింటది శారీ మొత్తం. పూజల టైంలో మన శారీస్ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే బాగుంటది. మనం ఫ్రీగా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. ఇవైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటది శారీ. నాకున్న గాజుల పిచ్చికి 10 సార్లు చూపించుంటాను ఈ వీడియోలో గాజుల్ని. 10 సార్లు మరి వీడియోలో ఏంటి 10 సార్లు లేవు అని అంటారేమో. ఏదో మాట వరుసకు చెప్పాను. ఇన్ని గాజులు వేసుకోవడం ఏమో గానీ మా అమ్మకైతే టార్చరే. గుర్తొచ్చిన ప్రతిసారి పదే పదే అడుగుతూనే ఉన్నాను నా గాజులు ఎలా ఉన్నాయని చెప్పి. ఇంకా అడిగిన ప్రతిసారి చాలా బాగున్నాయని చెప్పేవాడు. లేకపోతే మనం ఊరుకోం కదా. నాకెందుకో ఈ మధ్య షార్ట్ నక్లీసెస్ కన్నా లాంగ్ హారాలే బాగా నచ్చుతున్నాయి. ఈ శారీలో సిల్వర్ వచ్చింది కాబట్టి ఇంకా అన్ని జ్యువెలరీ మొత్తం సిల్వర్ లోనే పేరప్ చేశాను. జ్యువెలరీ వేసాక ఏ మాటకా మాట శారీ లుక్ ని ఇంకా మంచిగా ఎలివేట్ చేసింది. మా అత్తయ్య నా కోసం పూలు కూడా తీసుకొచ్చారు. ఆహా, అవి కూడా నా శారీకి భలే మ్యాచ్ అయిపోయాయి. ఏంటో ఈ శారీ మీదకి ప్రతిదీ భలే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా కుంకుమ కూడా పెట్టేసుకుంటే నా లుక్ ఫినిష్ అయిపోయినట్టే. ఈ లుక్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్స్ లోకి వచ్చేసింది. మీరందరూ వరలక్ష్మి వ్రతానికి శారీస్ అవి తీసేసుకున్నారా? మన ఆడళ్ళు ఎక్కడ వదులుతారులేండి, ఖచ్చితంగా తీసేసుకునే ఉంటారు. ఈ శ్రావణ మాసం అంతా హ్యాపీగా పూజలతో గడిపేద్దాం. సరే మరి టాటా.